అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి ఏమాత్రం టేస్ట్‌లో గానీ, ప్రాసెస్‌లో గానీ తక్కువ లేకుండా మహారాణిలాగా వచ్చే పనసకాయ బిర్యానీ చేయబోతున్నాము. టేస్ట్ మాత్రం ఏమాత్రం తక్కువ లేకుండా సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసేదేంటని చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ వ్లాగ్స్. వచ్చారు కదా, వీడియో కంటిన్యూ చేద్దామా? పనసకాయ బిర్యానీతో మనం అవరే గింజలు వేస్తున్నాము. అంటే కర్ణాటకంలో దీనికి అవరేకాಳು అంటారు. ఆంధ్ర సైడు చిక్కుడు గింజలు, అనప గింజలు కూడా అంటారు. ఈ తొక్క యూజ్ చేయకూడదండి, ఒట్టి గింజలు మాత్రం యూజ్ చేసుకుంటాము. ఇలాగా తొక్కలు తీసి వచ్చే గింజలు మనం ఈరోజు పనసకాయ బిర్యానీలో వాడుకుంటాం. మీ దగ్గర లేదు అంటే బఠానీ కూడా వేసుకోవచ్చు. బిర్యానీ అయిన తర్వాత బిర్యానీ మసాలా కావాలి కదండి, దానికోసమని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్క ముక్కలు ఒక 4 నుండి 5, మరాఠా మొగ్గు ఒక 5, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, జాపత్రి కొంచెం, యాలకి ఒక 10 నుండి 15, పులావ్ ఆకులు ఒక 5 నుండి 6 వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. పొడవుగా ఉంటే ఫ్రై అవ్వదు కాబట్టి కొంచెం తుంచుకున్నాను, వేగం ఫ్రై అవుతుందని. ఈ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మసాలా మాడిపోతే బాగోదు. అనానాస్ పువ్వు ఒక్కటి వేసుకోవాలి. అలాగే ఇందులో మనం జాకాయ అంటాం కదా, జాకాయ చిన్న ముక్క వేసుకోవాలి. అలాగే మనకి గరం మసాలా, బిర్యానీ మసాలా అంటే గసగసాలు 1 టేబుల్ స్పూన్ పడితే కానీ ఆ ఫ్లేవర్ మనకి రాదు. ఓకేనా? ఇవన్నీ వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వెంటనే వేరే బౌల్కి షిఫ్ట్ చేసుకోవాలి. అదే పాత్రలో ఉంటే మసాలా వేడికి మాడిపోతుంది. ఓకేనా? మసాలాలని వేరే ప్లేట్కి వేసి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని నైస్గా పౌడర్ చేయకూడదండి, ఇలా బరబరగా ఉండేలా బిర్యానీ మసాలా ఎప్పుడు కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడు నైస్గా ఉంటే అంత బాగోదు, ఇలా బరబరగా ఉండాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మీరు ఒక ఖాళీ బాక్స్లో పెట్టేసి ఒక 3 నుండి 4 సార్లు బిర్యానీకి పనికి వస్తుందండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 7 నుండి 8 పచ్చిమిరపకాయలు, 2 ఇంచులు అల్లం, తెల్లులు వచ్చి ఒక 3 తీసుకోవాలి, బాగుంటుంది. అందులో 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుని కొంచెం నీరు వేసుకుని నైస్గా పేస్ట్గా రుబ్బుకొని వచ్చేద్దామా. ఇలాగా నైస్గా పేస్ట్ లాగా ఉండాలండి. మీకు డౌట్ వస్తుంది, ఇవన్నీ చూపించారు కానీ ఒరిజినల్ పనస ముక్కలే చూపించలేదు ఏంటండి అనేసి. పనసకాయ ముక్కలు నేను ఒకరోజు ముందే కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పనసకాయ బిర్యానీ చేసేటప్పుడు పనసకాయ ముక్కలు ఫ్రెష్గా ఉండాలండి. ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలాంటి ముక్కలు అంటే ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. చికెన్, మటన్ ఎలా కట్ చేసుకుంటాం పెద్ద ముక్కలు, అలాగా పెద్ద ముక్కలుగా ఉండాలి. పనసకాయ ముక్కలు రెడీ అయిపోయింది, చిక్కుడు గింజల ముక్కలు రెడీ అయిపోయింది. ఇప్పుడు పనసకాయ ముక్కలు మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక 2 లీటర్లాగా నీరు వేసుకొని, ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుని, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని మనం తీసుకున్న పనసకాయ ముక్కలు ఒకసారి బాగా కడిగిన తర్వాత ఇందులో వేసుకుని ఉడకబెట్టాలి. ఈ ప్రాసెస్ ఎందుకని మీకు డౌట్ ఉందా? ఎందుకంటే పనసకాయ ముక్కలు చాలా గట్టిగా ఉంటుంది. మనం ఓపెన్ పాత్రలో చేసేటప్పుడు పనసకాయ ముక్కలు ఉడకడానికి చాలా టైం పడుతుందండి. ఇలాగ ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టామంటే పనసకాయ స్మెల్ ఉండదు. తర్వాత ఆ ముక్కలకి లోన ఉప్పు పట్టి మనం చేసే బిర్యానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ముక్కలు ఎంతవరకు ఉడికించాలంటే హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలైనా ఉడకబెట్టాలండి. ఇలాగ మనం చేయితోటి ఇలా చూసామంటే ముక్కల్లాగా ఇరగాలి, అంతవరకు మనం ఈ ముక్కల్ని ఉడకబెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఉడికిపోయింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ ముక్కలన్నీ తీసుకొని ఒక సైడ్ పెట్టేద్దాం. ఎందుకంటే ఈ ప్రాసెస్ కంపల్సరీ అండి. ఈ పనసకాయ బిర్యానీ చేసినప్పుడు ఇలా చేసినామంటే ముక్కలు మెత్తబడి మనం ఉప్పు, కారం, మసాలా అన్నీ వేస్తాం కదా, ఆ ముక్కలకి బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దామా. స్టవ్ ఆన్ చేసుకుని మనం ఏ పాత్రలో బిర్యానీ చేస్తామో ఆ మందంగా ఉన్న పాత్ర పెట్టేసి కొంచెం వెన్న వేసుకోవాలి. బిర్యానీకి వెన్న వేసుకుంటే చాలా బాగుంటుంది. వెన్న కరిగిన తర్వాత ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలండి, ఎక్కువ ఆయిల్ వద్దు. ఇందులో హోల్ గరం మసాలా, నూనె కొంచెం వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, సహజీరా వేయాలి, నా దగ్గర లేదు కాబట్టి జీలకర్ర వేస్తాను. ఓకే, ఏదైనా నడుస్తుంది. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 4 నుండి 5 వేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఆ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాలి. సో దానికోసమే కొంచెం ఉప్పు వేసుకున్నామంటే వేగం బ్రౌన్ కలర్ వచ్చేసి టేస్ట్ బాగుంటుంది. ఈ బిర్యానీకి ఉల్లిపాయలు ఇలాగ బ్రౌన్ కలర్ రావాలా. ఓకేనా? బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం తీసుకొని నేను సైడ్లో పెట్టేస్తాను. అది ఎప్పుడు యూజ్ చేస్తాను అనేది మీరు వీడియో కంటిన్యూ చూస్తే తెలుస్తుంది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. పుదీనా ఒక పిడికుడు, కొత్తిమీర ఒక పిడికుడు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. ఎప్పుడు కూడా పుదీనా, కొత్తిమీర ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. నూనెలో ఫ్రై అవ్వాలి. తర్వాత ఇప్పుడు ఇలాగ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసాం కదా, ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం అవరేకాಳು అంటే చిక్కుడు గింజలు, లేదా ఈ ప్లేస్లో బఠానీ ఏదైనా వాడచ్చు. ఈ ప్లేస్లో
ఆ గింజలు వేసుకొని ఒక 5 నిమిషాలు పచ్చి స్మెల్ అయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం రుబ్బుకున్నాం కదా అల్లం తెల్లుల్లి పచ్చిమిరపకాయలు గసగసాలు ఆ పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి స్మెల్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పులావ్ తినేటప్పుడు పచ్చి స్మెల్ ఏది ఉండదు. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పనసకాయ ముక్కలు వేసుకోవాలి. అవి వేసుకొని అవి కూడా ఒక 2 నుండి 3 నిమిషాలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. నూనె నెయ్యితో ఒక 2 నిమిషాలు ఈ పనసకాయ ముక్కలు ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుంది. మనం మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేస్తాం కదా సేమ్ ప్రాసెస్, ఏమీ తక్కువ లేదండి. ఇలాగ ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని కల్లుప్పు నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీ తగినంత మీరు వేసుకోండి. కల్లుప్పు వేసేటప్పుడు నాకు ప్రతిసారి టెన్షన్ అండి ఎక్కువ అయిపోతుందో ఏమో అని కొంచెం తక్కువ వేసుకుంటాను. తర్వాత టేస్ట్ చూసుకుని తక్కువైందంటే మరి కొంచెము ఉప్పు వేసుకోవచ్చు. ఇందులో ఒక అరకప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు వేసుకుని ఆ పెరుగు ముక్కలను అన్నిటికి పట్టేలా ఒకసారి బాగా కలిపిన తర్వాత టమాటా నేను ఒక 4 నుండి 5 మీడియం సైజు టమాటాలు వేస్తున్నాను. అది నాటి టమాటాలు వేసుకోవాలండి. పుల్లట టమాటాలు వేసుకుంటే మనం చేసే పులావ్ ఉప్పు పులుపు కారం కరెక్ట్గా సరిపోతుంది. టమాటా వేసి కలిపిన తర్వాత టమాటాలు మెల్ట్ అవ్వాలి. సో దానికోసం మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ టమాటాలన్నీ మెల్ట్ అయినంత వరకు మనం ఇలాగా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టినామంటే ఆ టమాటాలో ఉన్న పులుపు అంతా బాగా పట్టి ముక్కలన్నీ టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా చూడండి టమాటాలన్నీ మెల్ట్ అయింది కదా. మెల్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ 1.5 గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నానండి. ఈ గ్లాసులో 1.5 గ్లాస్ బియ్యం నానబెట్టాను. మీ క్వాంటిటీ తగినంత మీరు నానబెట్టుకోండి. ఒక అరగంట నానిన బియ్యముని ఈ టైంలో బియ్యం వేసుకొని బాగా ఒకసారి కలపాలన్నమాట. ఓకేనా. మీరు బాస్మతి రైస్ వేసినా ఓకే. నేను ఇక్కడ మామూలు అన్నం చేసుకుంటాం కదా సోనా మసూరి రైసే వాడుతున్నాను అనమాట పులావ్కి. బాస్మతి రైస్ వాడట్లే. అరగంట నానబెట్టిన బియ్యం వేసి ఒకసారి కలిపిన తర్వాత 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా 3 గ్లాసులు మనం ఇక్కడ నీరు వేసుకుంటే చాలు. ఎందుకంటే పనసకాయ ముక్కలు మనం ఫస్ట్ ఉడకబెట్టేసాం కాబట్టి బియ్యం ఏ క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ నీరు వేసుకుంటే చాలు అండి. ఎందుకంటే ముక్కలు ఉడికిపోయింది కాబట్టి బియ్యంకి తగినంత నీరు వేసుకుంటే చాలు. ఇందులో ఒక అరచెక్క నిమ్మకాయ పులుపు వేసినామంటే చేసే బిర్యానీ కొంచెం పొడి పొడిగా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బిర్యానీ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఏ ఫ్లేవర్ కూడా ఎవరికి ఇష్టపడదు. 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా అన్నీ కలిసేలా అంటే బిర్యానీ పౌడర్ ఆ ముక్కలన్నిటికీ పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక్క మరుగు రావాలండి. ఇలాగ హై ఫ్లేమ్లో ఓకేనా. హై ఫ్లేమ్లో ఇలాగ ఒక మరుగు వచ్చినంత వరకు వదిలి తర్వాత అన్నీ కూడా ఒకసారి బాగా కలపాలి. ఎందుకంటే కింద మాడకుండా ఉండాలంటే ఒకసారి మధ్య మధ్యన కలుపుతుండాలన్నమాట. మూత పెట్టి మరొక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకబెట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా నీరు క్వాంటిటీ చాలా తగ్గిపోయింది, సగానికి సగం తగ్గిపోయింది కదా. సో ఇప్పుడు ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి దాని మీద ఒక బరువు మూత పెట్టి ఒక 3 నుండి 5 నిమిషాలు ఉడకడానికి వదలాలి. లో ఫ్లేమ్లో జాగ్రత్త అండి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడకడానికి వదిలి తర్వాత మూత తీసి పైన కొంచెం కొత్తిమీర తర్వాత పుదీనా వేసుకుని మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అవి వేసుకుని మూత పెట్టి దాని మీద బరువు పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక 3 నిమిషాలు ఉడికితే చాలండి. ఎక్కువ నిమిషాలు వద్దు, 3 నిమిషాలు ఉడికితే చాలు. మీకు డౌట్ లాగా ఉంటే మధ్య మధ్యన కలుపుతూ ఉండవచ్చు. ఎందుకంటే అడుగు మాడిపోయిందంటే మనం ఎంత ప్రాసెస్ ఎంత కష్టం కదండి. ఒక అరగంట 2 గంటలు కష్టపడి చేసి ఉంటాం, వేస్ట్ అయిపోతుంది కదా. సో మధ్య మధ్యన తీసుకొని కలపండి. అబ్బా ప్రాసెస్ లెంత్ అయినా కూడా పర్ఫెక్ట్గా పనసకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి దాని మీద కొంచెం బరువు పెట్టేసి ఒక 5 నిమిషాలు రెస్ట్గా వదిలేసినామంటే అన్నీ కూడా ఈక్వల్గా ఉడికిపోతుంది. పనసకాయ చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయింది. అంటే వెజ్ తిన్న వాళ్ళకి చాలా మంచి బిర్యానీ తిన్నట్టు ఉంటుందండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కూడా డిఫరెంట్గా అంటే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కాకుండా వెజ్లో కూడా మంచి బిర్యానీ తిన్నట్టు ఉంటుంది. ఈసారి అండి మీకు ఎక్కడైనా పనసకాయ ఫ్రెష్ పనసకాయ కనబడ్డదంటే ఫస్ట్ తెచ్చేసి ఇలాగా బిర్యానీ చేసుకుని పిల్లలకి ఇవ్వండి. ఓకేనా. వినబడ్డది కదా, పిల్లలకి ఫ్యామిలీకి ఇస్తే చాలా ఇష్టపడి తింటారు. డిఫరెంట్గా ఉన్నట్టు ఉంది అంటారు. తర్వాత మీకు అవరేకాళ్ళు దొరకలేదంటే బఠానీ వేసుకొని చేయండి. ఈ పనసకాయ బిర్యానీలో పెరుగు రైతా వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ అండి. ఓకేనా. మీకు ఈ పనసకాయ బిర్యానీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి. అందరికీ బాయ్.